ఫ్రీ బస్సు పథకంతో విచిత్రాలు. ఫ్రీ బస్సు పథకంతో మగవారికి ప్రయాణం శాపంగా మారింది. బస్సులలో బస్సు నిండా మహిళలు దర్శనమిస్తున్నారు. ఫ్రీ బస్సు పథకం లేని సమయంలో మహిళలకు సీట్లు కేటాయించేవారు. ఫ్రీ బస్సు పథకం వచ్చిన తర్వాత పురుషుల సీట్లలో మహిళలు కూర్చోరాదని జీవో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫ్రీ బస్సు పథకంతో పురుషులకు ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. బుధవారం ఉదయం 9 గంటలకు నంద్యాల నుండి తాడిపత్రికి వెళ్లే బస్సులో అన్ని సీట్లల్లో మహిళలందరూ కిటికీ వైపు కూర్చుని ఉన్నారు. ఒక వ్యక్తి 29వ సీట్లో ఉన్న మహిళను, "ఏమమ్మా, మీరందరూ కిటికీ వైపు కూర్చొని ఉంటే మగాళ్లు ఎక్కడ కూర్చోవాలి? ఆడవాళ్లు పక్కన కూర్చోండి, మగవాళ్లకు సీట్లు లభిస్తాయి" అనగానే నేను లేయను, "నువ్వు ఎక్కడ ఖాళీగా ఉంటే ఎక్కడ కూర్చో, మగాళ్ల సీట్లలో ఆడోళ్లు కూర్చోకూడదని రూల్ ఉందా?" అని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కండక్టర్ చెప్పిన వినడం లేదు. చివరికి ఒక మహిళ వ్యక్తి బాధను అర్థం చేసుకొని లేవడం జరిగింది. టికెట్లు తీసుకున్న వారికి సీట్లు దొరకడం లేదని పురుషులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ప్రభుత్వం, ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి బస్సులను పెంచాలని, అలాగే గతంలో మహిళలకు కేటాయించిన విధంగా పురుషుల కోసం సీట్లు కేటాయించాలని, పురుషుల సీట్లలో మహిళలు కూర్చోకుండా చర్యలు తీసుకోవాలని పురుషులు కోరారు. అందరూ